మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం రైట్ అనే దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ చేయడమే రైట్. మరి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టుడే వి హావ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు విత్ us. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, హౌ ఆర్ యూ? హలో అండి, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడితే అసలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేమని అంటున్నారు కొంతమంది, ఎందుకంటే చాలా తగ్గిపోయింది ప్రైస్ ఇప్పుడు. అండ్ లేదు ఇది కాకుండా ఇంకా తగ్గుతుందేమో అని కొంతమంది ఇంకా ఆశతో ఉన్నారు. లేదు దీనికన్నా డబుల్ ట్రిపుల్ పెరిగిపోతుందని అంటారు. అయితే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో రైటా రాంగా? వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. గోల్డ్, బంగారం ఎప్పుడైనా కొనాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఒక టైమింగ్, మనకి రేట్ తగ్గిందా, తగ్గుతుందా లేదా పెరుగుతుందా అని వెయిట్ చేస్తుంటారు కొనడానికి. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఈ సమయంలో గోల్డ్ కొనడం కరెక్టా బ్యాడా అని మనం మాట్లాడుకుంటే ఆన్సర్ ఈస్ ఎస్. గోల్డ్ కొనవచ్చు, కాకపోతే మోడరేట్గా కొనుక్కోవాలి. మోడరేట్ అంటే మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా గోల్డ్లో కాకుండా ఓ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. కమింగ్ బ్యాక్ టు గోల్డ్, గోల్డ్లో మనం వేరియస్ ఫ్యాక్టర్స్ కానీ కన్సిడర్ చేస్తున్నాం మేడం. ఫస్ట్ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్. ఓకే, జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ ఉండేటప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇంకా జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎలివేటెడ్లో ఉంది, అంటే ఇంకా టెన్షన్స్ కంటిన్యూ అవుతుంది. సో ఎంఓయు అనేది సైన్ చేశారు కాబట్టి కొంచెం తగ్గింది తప్పించి కంప్లీట్గా ఎరాడికేట్ అయితే అవ్వలేదు. సో ఆ గ్లోబల్ అన్సర్టనిటీ అనేది ఇంకా ప్రివైల్ చేస్తుంది. సో ఇలాగని ప్రివైల్ చేస్తే ఒక గోల్డ్కి పాజిటివ్నెస్ అనేది చూసుకోవచ్చు, పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ బయింగ్. సెంట్రల్ బ్యాంక్ బయింగ్ కంటిన్యూగానే జరుగుతుంది. బంగారం కొనడం కంటిన్యూ చేస్తూ వెళ్తే మళ్ళీ గోల్డ్కి పాజిటివ్, అంటే పెరిగే ఛాన్సెస్ కనబడుతుంది. ఇన్ఫ్లేషన్, థర్డ్ ఫ్యాక్టర్ ఏమో ఇన్ఫ్లేషన్ కానీ కన్సర్న్స్ కానీ ఉంటాయి. ఓకే, సో జనరల్గా ఏమవుతుందంటే మేడం, ఇది ఇన్ఫ్లేషన్స్ ఉండేటప్పుడు కూడా మార్కెట్ గోల్డ్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ ఇంట్రెస్ట్ రేట్, ఈ ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఒక ఇది. నెక్స్ట్ కమింగ్ టు ఇంట్రెస్ట్ రేట్స్ కానీ ఎక్కువ ఉంటాయి. సో మళ్ళీ ఒక గోల్డ్ పడే ఛాన్సెస్ ఉంటుంది, అంటే నెగిటివ్ ఇంపాక్ట్ కనబడుతుంది ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉండేటప్పుడు. అదేవిధంగా గోల్డ్ ప్రైజెస్ ఇప్పుడు మనం చూసుకుంటే మేడం, హిస్టారికల్ హై లెవెల్స్ అంటే 1,70,000 నుంచి లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ చూసుకుంటే 70,000 నుంచి 1,83,000 వరకు వెళ్ళి 1,55,000, 56 వరకు కొంత అలాగా ఫ్లాట్కి ట్రేడ్ అయ్యి ఈ రోజు ఉండే రేటు 1,43,200 పర్ 10 grams 24 క్యారెట్ గోల్డ్ ఉంది, రైట్? సో అంటే ఇంకా మనం ప్రీవియస్ హైస్లోనే ఉన్నాం, అంటే మనం ఇంకా లోస్కి అయితే టచ్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 70+ ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు ఉండేది 1,43,000 వరకు ఉన్నాం. సో వీఆర్ స్టిల్ ఆన్ హయ్యర్ ఎండ్ అన్నమాట. సో అది అర్థం చేసుకుంటూ ఒక ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్లో చూస్తూ ఒక మోడరేట్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొచ్చు. సో లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో మనం ఒక డైవర్సిఫైడ్ అసెట్ క్లాస్ లాగా తీసుకుంటూ హెడ్జింగ్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. బట్ ఎంత పర్సెంటేజ్ పెట్టుకోవచ్చు సార్? జనరల్గా మేడం గోల్డ్ మాట్లాడుకుంటూ 10 to 15% అంటాము. నేను ఇది అయిన తర్వాత మీకు డిఫరెంట్ ఇన్వెస్టర్స్ లైక్ కన్జర్వేటివ్ కానీ, మోడరేట్ కానీ, లేకపోతే అగ్రెసివ్ కానీ, వాళ్ళు ఎంత ఎక్స్పోజర్ తీసుకోవచ్చు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, సో జనరల్గా మేడం గోల్డ్ ఇప్పుడు మన హై నుంచి పడింది, 1,83,000 నుంచి 1,55,000, ఇప్పుడు 1,43,000 వరకు వచ్చింది. జనరల్గా ఏంటంటే బికాస్ ఆఫ్ ద జనరల్గా మన ఈక్విటీ మార్కెట్స్ కానీ పెరిగేటప్పుడు గోల్డ్స్ పడతాయి, ఈక్విటీ మార్కెట్స్ పడేటప్పుడు గోల్డ్ పెరగాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజరు, ఆయిల్ ప్రైజెస్ పెరగడం, సో దానివల్ల ఈ డాలర్ స్ట్రాంగ్ అవడం, తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ కూడా బాగా పెరగడం, ఈ అన్ని మెయిన్ రీజన్స్ గోల్డ్ కరెక్షన్స్ అయ్యి పడే రీజన్స్. సో ఇక్కడ మనం వ్యూ చూసుకుంటే మేడం డిఫరెంట్ మనం ఇందాక మాట్లాడాం కదా, ఇన్వెస్టర్స్ ఇప్పుడు పెట్టొచ్చా, పెడితే ఎంత అసెట్ అలొకేషన్ పెట్టాలి అనేది మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ నేను టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ తీసుకున్నాను.
కన్జర్వేటివ్, మోడరేట్, అగ్రెసివ్, రిటైర్డ్ ఇన్వెస్టర్స్. ఓకే. సో ఇలాంటి 4 కేటగిరీస్లో కానీ అసెట్ అలొకేషన్ కానీ చూసుకుంటే ఫస్ట్ కన్జర్వేటివ్లో ఒక 10 to 15% ఎక్స్పోజర్ పెట్టొచ్చు. గోల్డ్లో పెట్టుకోవచ్చు. రెండోది మోడరేట్లో 5 to 10% ఎక్స్పోజర్ టు గోల్డ్. అగ్రెసివ్ ఫోకస్డ్ ఈక్విటీలో 5%. ఓకే. దెన్ రిటైర్డ్ ఇన్వెస్టర్స్ మళ్ళీ చూసుకుంటే ఒక 10 to 15%. రైట్. వీళ్ళు అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ కదా, వాళ్ళకి 5% ఎందుకు అని అడిగి ఉండొచ్చు. ఎందుకంటే గోల్డ్ అనేది ఎప్పుడు మన వెల్త్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, బట్ ఇట్ ప్లేస్ as a hedging to ఇన్ఫ్లేషన్. Okay. అంతే తప్పించి ఒక వెల్త్ క్రియేషన్ అసెట్ క్లాస్ కాదు. మన అసెట్ ని, వెల్త్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాం. సో ఎప్పుడైనా ఒకవేళ గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఓకే, మనం ఒక లాంగర్ పీరియడ్ పెట్టుకుంటూ ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి Okay. గోల్డ్. ఇప్పుడు మేడం ఒకవేళ ఇన్వెస్ట్ ఇప్పుడు చేయాలి అనుకుంటే మనం వేరే ఫ్యాక్టర్స్ కానీ మనం ఆలోచిస్తే ఒక పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవాలి ఫస్ట్ థింగ్. రెండోది యూ షుడ్ అంటే మీరు ఒక కనీసం 3 సంవత్సరాల పైన ఉండేటట్టుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి గోల్డ్లో. తర్వాత గోల్డ్ ఒక 10 to 15% అలొకేషన్ అనేది ఉండాలి. తర్వాత గ్రాడ్యువల్గా మన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి అని మాట్లాడుకునేటప్పుడు ఎస్ఐపి మూలంగా కానీ ఒక ఎస్టిపి మూలంగా కానీ ఓకే. గోల్డ్ అసెట్ క్లాసెస్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేకపోతే గోల్డ్ ఈటీఎఫ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి మాట్లాడుకుంటే మీరు ఎప్పుడు చేయకూడదు అంటే మీకు ఎందుకు చేయకూడదు అని మనం మాట్లాడుకుంటే మీకు ఇమ్మీడియట్గా ఎక్కువ రిటర్న్స్ రావాలనుకుని గోల్డ్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయకండి. ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలి. లాస్ట్ 1 to 3 months లో పెరిగినట్టుగా 70 to 183 వరకు పెరిగే ఛాన్సెస్ అయితే లేదు. సో షార్ట్ టర్మ్ సో మీ క్విక్ రిటర్న్స్ అనేది మర్చిపోయి ఒక లాంగర్ టర్మ్ లో ప్లాన్ చేసుకునే అనేది ఒక కరెక్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే మేడం మీరు మొత్తం అంతా తీసుకుని వెళ్ళి గోల్డ్ లో పెట్టకండి. అది పెట్టకుండా మళ్ళీ ఇలాంటి అసెట్ క్లాస్ లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు విత్ ఇన్ 1 year మీకు డబ్బులు కావాలనుకున్నా సరే గోల్డ్ ఈజ్ నాట్ అ ప్లేస్ టు బెట్ ఆన్, అంటే ఇన్వెస్ట్ చేయకండి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుంటూ మనకి ఆప్షన్స్ కానీ మనం ఎవాల్యుయేట్ చేస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, తర్వాత ఫిజికల్ గోల్డ్స్. ఫిజికల్ గోల్డ్స్ కూడా ఏంటంటే ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ కన్జంప్షన్ రెగ్యులర్గా వాడే ఛాన్సెస్ ఉంటే అలా అంత మాత్రమే ఫిజికల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి. మిగతాది ఒక డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో చేసుకుంటూ వెళ్ళాలి. సో ఒక అసెట్ క్లాస్గా అది కూడా ఇందాక మాట్లాడుకున్నట్టుగా డిపెండింగ్ ఆన్ యువర్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్, కన్సర్వేటివా, మోడరేటా, అగ్రెసివా, ఆ బేసిస్ మీద ఎంత పర్సెంటేజ్ మనం గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలి. సో ఇలా చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మేడం ఎలాంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఒక ఎక్స్పోజర్ టు ఈక్విటీ, కొంత ఎక్స్పోజర్ టు గోల్డ్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే మనకి మన వెల్త్ ని ప్రొటెక్ట్ చేస్తుంది గోల్డ్. మార్కెట్ పెరిగేటప్పుడు అన్సర్టనిటీస్ ఎప్పుడు ఉండవు కాబట్టి మళ్ళీ నార్మల్ ఫేజ్కి వచ్చినప్పుడు మన ఈక్విటీస్ పర్ఫామ్ చేస్తుంది బాగా. సో వెల్త్ క్రియేషన్ ఈజ్ దేర్ ఇన్ ద ఈక్విటీ, గోల్డ్ ఈజ్ యువర్ వెల్త్ ప్రొటెక్షన్. రైట్. సో ఆ విధంగా మనం ఆలోచించుకుంటూ ఒక ప్లానింగ్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి మేడం. ఓకే, రైట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ 1 week మాత్రమే కొనడానికి మీకు స్కోప్ ఉంది, తర్వాత పెరిగిపోతాయి అని అంటున్నారు కదా సార్, దానికి ఏమంటారు? మేడం కరెక్షన్ అయితే షార్ట్ టర్మ్ లో ఇంకా కనబడుతుంది. అది ఎంతవరకు వెళ్తుంది అనేది ఎవరు కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయలేం. ఇప్పుడు 1,43,000 దగ్గర ఉంది, మేబీ ఒక 10,000 15,000 తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ మళ్ళీ ఆ ప్రీవియస్ లో 70,000 అనేది చూసే ఛాన్సెస్ లేదు. సో నేను చెప్పేది ఏంటంటే మనం వెయిట్ చేయకుండా ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఎస్ఐపి కానీ లేకపోతే ఒక ఎస్టిపి కానీ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు మేడం. Right, sir. Thank you so much. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.